వెల్కమ్ టు వార్త. నేను దేవా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత ఘోర ఓటమి పాలైతే అయ్యారు. కాకపోతే ఇదే విషయానికి సంబంధించి సీఎం బహిరంగ సమావేశంలో అటువైపు కేటీఆర్ అహంకారం తగ్గించుకోవాలి, హరీష్ రావు అయితే మాత్రం అక్కసు తగ్గించుకోవాలని అయితే మాత్రం చెప్పారు. ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ గారు ఉన్నారు. చెప్పండి సార్, ఒక సీఎం హోదాలో ఉండి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని అవుట్డేటెడ్ అని కేటీఆర్ అహంకారం తగ్గించుకోవాలంటున్నారు, ఎట్లా చూడవచ్చు? మీకు అనిపించలే ఆ మాటలని, అహంకారపూరిత మాటలని? ఆయనే అసూయ అహంకారం అని చెప్పని మంది మీద బట్టగాల్చి మీదేస్తూ ఆయన నరనారాన అహంకారము, అసూయ, అవినీతి అన్నీ కూరుకుపోయినటువంటి ఒక వ్యక్తి. కాబట్టి ఆయన మాటలను ప్రజలు సీరియస్ తీసుకోవట్లేరు, నేను కూడా సీరియస్ తీసుకోవట్లేను. కాకపోతే హీఈజ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ అరగన్స్. ఆయనే పెద్ద అరగన్స్కు, తర్వాత కరప్షన్కు, అన్నిటికి కూడా ఆయన సమూలమైనటువంటి ఒక మారుపేరు. కాబట్టి ఆయన మాటల్ని ఎవరు సీరియస్ తీసుకుంటారని అనుకోవట్లేను. రెండవది, ఈ గెలుపు విషయంలో, ఈ గెలుపు నవీన్ గెలుపు, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గెలుపు కంటే కూడా నవీన్ యాదవ్ గెలుపు అని నేను అనుకుంటున్నా. వ్యక్తిగా నవీన్కు ఉన్నటువంటి ఒక సింపతి కావచ్చు, అవన్నీ కూడా కొంత వర్కౌట్ అయ్యి గెలిచి ఉంటాడేమో తప్ప, ఏదో కాంగ్రెస్ పార్టీ 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బీజేపీతో కుమ్మక్కై, ఎంఐఎంతో కుమ్మక్కై, ఎలక్షన్ కమిషన్, పోలీసులు ఇంతమందితో కుమ్మక్కైపోయి వాళ్ళు సాధించినటువంటి ఒక దొడ్డిదారి విజయం ఇది. కాబట్టి దాన్ని అదేదో రేవంత్ రెడ్డి మంచి పని చేసిందని, లేదా ఆయన పథకాలు బాగున్నాయని, ఆయన సంక్షేమం అభివృద్ధి అద్భుతంగా చేస్తుందని చెప్పని ఓట్లేసిందని అనుకుంటే ఆయన మూర్ఖత్వానికి నిదర్శనం అవుతుంది. ఇప్పటికి కూడా పరిపాలన గాడి తప్పింది. వాళ్ళకి ఇంతవరకు పరిపాలనపై పట్టు రాలేదు, సంపద సృష్టించరాట్లేదు, సంపద పంచరాట్లేదు, తర్వాత అనేక పథకాలు అమలు చేయట్లేరు, గతంలో ఉన్న పథకాలను తుంగలు దొక్కుతున్నారు. పెన్షనర్స్ వాళ్ళ కోర్టులకు పోతే తప్ప వాళ్ళ ఫైనల్ సెటిల్మెంట్ జరగట్లేదు, జీతాలు సరిగ్గా టైంకి ఇచ్చేటువంటి ఒక పరిస్థితిలో కనబడతలేరు, ఫీజు రియంబర్స్మెంటు, విద్య, వైద్య, అనేక సమస్యల్లో ఇవాళ రాష్ట్రం సతమతం అవుతూ ఉంది. కాబట్టి ఇంత అధోగతిలో ఉన్నటువంటి ఒక రాష్ట్రం, చేతగాని పరిపాలన అందిస్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రి గారిని నచ్చి మెచ్చి జూబ్లీహిల్స్ ప్రజలు ఓట్లేసిందంటే నమ్మశక్యంగా అన్నటువంటి ఒక విషయం. కేవలం 200 కోట్ల రూపాయలు అట్టహాసంగా జరిగిన వాటి ప్రచారము, దానికి తోడు ఎంఐఎం, దానికి తోడు బీజేపీ, దానికి తోడు ఎలక్షన్ కమిషన్, దానికి తోడు పోలీసులు, ఇవన్నీ కలిస్తే ఈ విజయం. దానికి తోడు నవీన్ మీద ఉన్న సింపతి, 3 సార్లు ఓడిపోయింది అనే సింపతి, కొంత ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఏమన్నా పనిచేసి ఉండవచ్చు తప్ప ఐ డోంట్ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ రేవంత్ రెడ్డి ఆర్ హిస్ క్యాబినెట్. అంటే నెగ్గితే ఉప్పొంగటం, ఓడిపోతే కుంగిపోవటం కాంగ్రెస్కి తెలియదు. 2 సంవత్సరాలు పరిపాలన చేద్దాం, చివరి సంవత్సరంలోనే రాజకీయాలు చేద్దామని అయితే మాత్రం సీఎంతో చెప్పి, మీకు తెలియదా చెప్పరి? ఆయన కుర్చీలో కూర్చున్న మొట్టమొదటి రోజు నుండి ఆయన పరిపాలన తక్కువ, కుట్రలు, కుతంత్రాలు, కక్షలు, కార్పణ్యాలు, ఎట్లా పొలిటికల్ స్కోర్ సెటిల్ చేయాలని చెప్పని ప్రయత్నం చేసినారు. నిద్రలేస్తే కేసీఆర్ గారిపైన రామకోట రాసినట్టుగా కేటీఆర్ గారిపైన, కేసీఆర్ గారిపైన, హరీష్ రావు గారిపైన తప్పుడు కేసులు పెట్టాలా, బదనాం చేయాలా, లేకపోతే క్యారెక్టర్ అసాసినేట్ చేయాలనే ప్రయత్నంలో మునిగిపోయి ఆయన పరిపాలన పైన పట్టు తప్పింది, గాడి తప్పింది. ఇది ఫ్యాక్ట్. ఇది ఇవాళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 3.5, కేసీఆర్ గారు 1,15,000 నుండి 3.5 లక్షలు తీసుకుపోయాడు. నువ్వు 6 లక్షలు పోటీపడు. అక్కడ జిఎస్డిపి కేసీఆర్ గారు దిగేనాడు 15 లక్షలు ఉండే, నువ్వు 50 లక్షలు చేయి, పోటీపడు. అక్కడ కరెంట్ ఇవాళ కష్టాలు, అనేక మంది వాళ్ళ కరెంట్ కష్టాల్లో మునిగిపోతూ ఉన్నారు. కరెంటు గంటకోసారి కరెంటు పోతుంది, సెకండ్ కూడా కరెంటు పోకుండా కాపాడు. అది పోటీ పడడం అంటే తిట్లలో పోటీ పడతాడు, బూతులలో పోటీ పడతాడు, దోపిడీలో ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేస్తూ ఉన్నాడు, ఆర్ఆర్ ట్యాక్స్లు అని చెప్పని వసూలు చేస్తూ ఉన్నాడు, విచ్చలవిడి అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. మొత్తం అన్ని రంగాలు కుదేలైపోయినాయి. ఇవాళ సేల్స్ ట్యాక్స్ కుదేలైపోయింది, జిఎస్టీ కుదేలైపోయింది, తర్వాత ఎక్సైజ్ ట్యాక్స్ దెబ్బతినిపోయింది. ఏదన్నా తీసుకోండి, రెవెన్యూ రిసిప్ట్స్ 0 తగ్గిపోయింది, మొత్తం 40% కూడా రియలైజ్ కావట్లేదు టార్గెట్స్లో. సో ఆయనకు సంపద ఎట్లా సృష్టించాలా, ఎట్లా పంచాలా, పరిపాలన ఎట్లా ముందు తీసుకోవాలనుకంటే కూడా కేసీఆర్ గారిని బట్టగాల్చి ఎట్లా మీద వేయాలా, వీళ్ళ మీద ఎట్లా బట్టగాల్చి మీద వేయాలా అనేటువంటి ఒక దుగ్ధతో ఇవాళ పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఇది తెలంగాణకు ప్రమాదం అని చెప్పి నేను భావిస్తాను. అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కేటీఆర్ భుజస్కంధాల మీద మోసారు. అంటే బీఆర్ఎస్ అధినేత కుర్చీకి కేటీఆర్, హరీష్ రావు కొట్టుకుంటున్నారు. అందుకే తను ఫామ్ హౌస్ నుంచి అయితే మాత్రం చోద్యం చూస్తున్నాడని అయితే మాత్రం చెప్పాడు. కేసీఆర్ గారే సర్వసైన్యాధ్యక్షుడు. ఆయన యొక్క నేతృత్వంలో, వారి నాయకత్వంలో, వారి ఆలోచనల మేరకు ఎన్నిక జరిగింది. అభ్యర్థి ఎంపిక నుండి మొదలుకుంటే చివరి రోజు ప్రచారం వరకు కూడా కేసీఆర్ గారితో సంప్రదింపులు, కేసీఆర్ గారి యొక్క మార్గనిర్దేశంలోనే ఇదంతా జరిగింది. కార్యనిర్వాహక అధ్యక్షుడు కాబట్టి న్యాచురల్గా ఆయన మీద ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. హరీష్ రావు గారు సీనియర్ నాయకులు కాబట్టి తప్పనిసరిగా వారిద్దరు కలిసి పనిచేస్తారు. అంత మాత్రం చేత వాళ్ళిద్దరు కొట్లాడుకుంటూ అంటున్నారు. ఇవాళ వాస్తవానికి
కుర్చీ కోసం కొట్లాడుకుంటున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు, రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు. ఎప్పుడు మోకా దొరికితే అప్పుడు కుర్చీ కాళ్ళు బట్టి గుంజిపడేయాలరా అని చెప్పని చూస్తుంది వాళ్ళు. కాబట్టి అసలు కుర్చీల కొట్లాట వాళ్ళ దగ్గర ఉన్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడు దొరికితే అప్పుడు గుంజిపడేయాలని చూస్తూ ఉన్నాడు. అది వాళ్ళ అంతర్గత పంచాయతీ. తన దగ్గర ఉన్నటువంటి ఒక సమస్య అందరికీ ఉన్నట్టుగా తను భావిస్తూ భ్రమిస్తూ ఇవాళ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిరంతరం ఆయన కుర్చీకి ఎప్పుడు కత్తి నెత్తి మీద ఏలాడుతున్నట్టుగా ఆయన నెత్తి మీద ఏలాడుతుంది. ఎప్పుడంటే అప్పుడు తుమ్మితో ఊడిపోయే ముక్కు లెక్క ఊడిపోయే ప్రమాదం ఉందని. అందుకే జూబ్లీహిల్స్ ఎన్నికలో 200 కోట్లు ఖర్చు పెట్టిండు. ఎట్లన్నా చేసి గెలవాలా, నా అస్తిత్వాన్ని కాపాడుకోవాలా, నా కుర్చీని కాపాడుకోవాలనే ఉద్దేశంతో భాగంగా ఎంఐఎంతో కుమ్మక్కాడు. సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎంఐఎంతో కుమ్మక్కాడు, బీజేపీతో కుమ్మక్కాడు. మొత్తం యంత్రాంగాలన్నీ కూడా చెప్పు చేతుల్లో పెట్టుకొని ఎన్నిక గెలిచి తానేదో గొప్పోడు అన్నట్టు మళ్ళీ కేసీఆర్, హరీష్ మధ్యలో ఏదో పంచాయతీ ఉన్నట్టుగా ఆయన సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉంది కలహాల కాపురం ఈ క్యాబినెట్. ఒక్కడంటే ఒక్కడికి పడదు, అసలు ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు. మనం చూసినాం కదా, కొండ సురేఖ గారు క్యాబినెట్ మంత్రి పైన ఏ రకమైనట్టుగా దాడి పోలీసు వాళ్ళతో చేయించిండు రేవంత్ రెడ్డి చూసినాం. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు స్పష్టంగా. ఆయన మోసపూరిత మాటలు తెలుసు వాళ్లకు. సరిగ్గా సయోధ్యగా ఒక పిడికిల్ లెక్క క్యాబినెట్ పనిచేయలేకపోతుందని చెప్పని తెలుసు, ప్రజలందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే ఇంకా 3 ఏళ్ళు అధికారంలో ఉన్నది కదా, ఇప్పుడు ఓడగొట్టినంత మాత్రాన ముఖ్యమంత్రి దిగడుగా అనే భావన కావచ్చు, నవీన్ పైన సింపతి కావచ్చు, లేకపోతే ఎంఐఎం, బీజేపీ 200 కోట్లు ఇవన్నీ కావచ్చు, మొత్తానికి ఆ విజయం సంప్రాప్తింపబడ్డది. అయినప్పటికీ కూడా అహంకారంతో కనుక వ్యవహరించి ఇట్లనే పరిపాలన కొనసాగిస్తే చరిత్రహీనుడిగా రేవంత్ రెడ్డి గారు మిగిలిపోతారు. అంటే 3 సార్లు జూబ్లీహిల్స్కి సంబంధించి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే సీటు కూడా చేజారిపోయింది. అదేవిధంగా భూకంపం వచ్చే ముందు ఇది ఒక అలర్ట్ లాగా భావించాలని అయితే మాత్రం సీఎం చెప్తున్నాడు. ఇప్పుడు ఒక అంశాన్ని 100 కోణాల్లో చూడొచ్చు. 3 సార్లు గెలిపించినాం కాబట్టి 4వసారి ఇంకోళ్ళకి అవకాశం ఇచ్చినామని చెప్పి ఎందుకు అనుకోకూడదు? యాంటీ ఇంకంబెన్సీ కూడా ఉండొచ్చు కదా ఫర్ బీఆర్ఎస్, ఉండొచ్చు కదా, అట్లా కూడా అనుకోవచ్చు కదా. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గెలిచినంత మాత్రాన ఆయన 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చినట్టు కాదు, ఆడవాళ్ళకి 2,500 రూపాయల మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసినట్టు కాదు, ఆయన తులం బంగారం ఇచ్చి షాదీ ముబారక్ స్కీమ్ని అమలు చేసినట్టు కాదు, లేకపోతే ఆయన చేస్తున్నటువంటి ఒక ఆర్ఆర్ ట్యాక్స్ దోపిడీ పాపం చేయనట్టు కాదు, హైదరాబాద్ పాపం చేయనట్టు కాదు, లేకపోతే ఇట్లా లగచర్ల బాధితుల పాపం చేయనట్టు కాదు, అనేక పాపాలు చేసినారు. ఈ పాపాలన్నీ బారాఖూన్ మాఫ్ అని అనుకుంటున్నారు ఈ గెలుపుతోటి. అట్లేం ఉండదు, దేని హిసాబ్ దానికి ఉంటుంది. ఇవాళ మీరు అందరూ కుమ్మక్కైనరు, మొత్తం అన్ని బీజేపీ 50,000 ఓట్లు గుంజుకున్నావు, 65,000 ఓట్లలో వాళ్ళకి 17,000 వచ్చినాయి, ఇవ్వాలంటే 45,000 ఓట్లు గుంజుకున్నాను. అవి ఎంఐఎం బోగస్ ఓట్లు, ఎన్నికల కమిషన్, పోలీసులు ఇంతమంది కలిసి గెలిచి అదేదో తన పథకాలకు పట్టం కట్టిండ్రు ప్రజలు అనుకుంటే మూర్ఖుడు అని అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి నా దృష్టిలో రేవంత్ రెడ్డి గారికి ఇది కనువిప్పు. ఎందుకంటే ఇంకా కూడా 3 ఏళ్ళు పరిపాలన ఉంది. ఈ ఎందుకు 200 కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది? ఎందుకు ఎంఐఎం అభ్యర్థిని పట్టుకొచ్చి సీట్ ఇవ్వాల్సి వచ్చింది? అజరుద్దీన్కి ఎందుకు ఇవ్వలే? అజరుద్దీన్ లాస్ట్ మూమెంట్లో మంత్రి ఎందుకు చేసిండ్రు? ఎందుకు రాత్రులు గ్రేవీ యార్డ్లు అని చెప్పని ముందుకు పట్టుకొచ్చే ప్రయత్నం చేసిండ్రు? ఎందుకు మత పెద్దలతో సమావేశాలు పెట్టుకుంటూ ఒకవేళ నిజంగానే ఆయనకు కనుక ఆయన పనితీరు మీద నమ్మకం ఉన్నట్టయితే అజరుద్దీన్ ఎందుకు పెట్టలే? నవీన్ ఎందుకు పెట్టిండు? మరి నవీన్ ఎందుకు కావాల్సి వచ్చింది? అజర్ కంటే నవీన్ మంచోడనే పెట్టినావు కదా. అంటే నీకంటే కూడా నవీన్ గొప్పడనే కదా నువ్వు పెట్టింది. నీ పార్టీకి ఉన్న ప్రాబల్యం కంటే నీకున్న ప్రాబల్యం కంటే నవీన్ యాదవ్ ప్రాబల్యం గొప్పదని ఆయన పెట్టినావు, అజరుద్దీన్ దింపినావు. అదే అజరుద్దీన్ పెట్టాల్సి ఉంటుంది. అధికారంలోకి రాకముందు అజరుద్దీన్ ఓడిపోయాడు, మరి వచ్చిన తర్వాత అజరుద్దీన్ ఎందుకు గెలిపించుకోలేకపోతున్నావు? అంటే నీకు చేత కావట్లేదని. నవీన్కి చేతన అవుతుంది, నీకు చేత కాదన్నట్టే కదా. కాబట్టి అది అందరికీ తెలుసు. ఇవి ఏది ఏమైనా ఇంకా కూడా 3 ఏళ్ల పరిపాలన ఉంది. ఆర్థికంగా దెబ్బతింటా ఉన్నాము. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది. పెట్టుబడులు రావట్లేవు. ఉద్యోగాల కల్పనలో వెనక్కిపోతూ ఉన్నాం. కరెంటు కష్టాలు వస్తూ ఉన్నాయి. ఇవన్నిటినీ ఎట్లా అధిగమించాలని చెప్పని ఒక బాధ్యతతోటి ప్రభుత్వం ఆలోచించవలసిన అవసరం ఉంది. అంటే కాంగ్రెస్ ప్రజాపాలనకు ప్రజలు మెచ్చిచ్చిన గిఫ్ట్గా భావించవచ్చనైతే మాత్రం కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు అందరూ చెప్పుకొస్తారు. రామాయణం అంతేనే రావణకి సీత ఏమైందని అడుగుతున్నారు. ఇప్పటిదాకా చెప్పిందంతా అదే. వాళ్ళు ఏమన్నా అనుకోనియండి, ఒకవేళ అట్లే అనుకొని ఇట్లనే ఈ రకంగానే పరిపాలన కొనసాగించినట్టయితే కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టు అవుతుంది. వాళ్ళు మునుగుతారు, తెలంగాణను ముంచేస్తారు. ఫైనల్గా మీరు ప్రచారంలో ప్రతి డివిజన్లో తిరిగారు, అంటే మీరు కూడా దగ్గరుండి చూశారు. నవీన్ యాదవ్ ప్రచారంలో ఒక రౌడీ అని సంబోధించారు. ఇప్పుడు ఫైనల్గా నవీన్ యాదవ్ ఎమ్మెల్యే కింద గెలిచిండు. ఏం చెప్తారు నవీన్ యాదవ్? గెలిచినాడు కదా, ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ వాంట్ హిమ్ టు బి సక్సెస్ఫుల్. మంచిగా నికార్సుగా జూబ్లీహిల్స్లో పనిచేయాలా. అనేక సమస్యల్లో ప్రజలు ఉన్నారు.
సివిక్ సిస్టమ్స్ అన్ని కొలాప్స్ అయినాయి, వాటన్నిటిని కూడా రెస్టోర్ చేయాలా, ఒక బాధ్యత కలిగినట్టు శాసనసభ్యుడిగా మంచిగా పనిచేయాలని చెప్పని కోరుకుంటున్నా. శుభాభినందనలు తెలియజేస్తున్నాను. రైట్, చూశారు కదా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారీ ఘన విజయం సాధించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కి అయితే మాత్రం తీర్పుతో నెగ్గాడు కాబట్టి ప్రజల సమస్యలు తీర్చాలని అయితే మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ చెప్పుకొచ్చారు. కెమెరామెన్ కార్తీక్తో దేవా, వార్తా, హైదరాబాద్.